ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. భారతదేశం పార్లమెంట్ సాక్షిగా ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గారి మీద పార్లమెంట్ సాక్షిగా దాడి జరిగింది. భారత ప్రజాస్వామ్యం చచ్చిపోయిన రోజు. సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని దేశానికి సంబంధించినటువంటి కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా గారు నిండు సభలో అవమానించడం దేనికి నిదర్శనం? ఒకడేమో భారత రాజ్యాంగాన్ని రద్దు చేస్తా అంటాడు, ఒకడేమో భారత రాజ్యాంగ పత్రులను కాలబెడతాడు. అంటే మతతత్వ పార్టీ అయినటువంటి బీజేపీ ఈరోజు దేశంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత మాకు ఎదురే లేదు, భారత ప్రజాస్వామ్యాన్ని రాసినటువంటి రాజ్యాంగాన్ని రాసినటువంటి అంబేద్కర్ను కూడా కించపరుస్తున్నటువంటి దేశం ఈరోజు ఎటుపోతుందో తెలియనటువంటి పరిస్థితిలో కొట్టుమిట్లాడుతుంది. అలాంటి పరిస్థితిలో రాహుల్ గాంధీ గారు ధైర్యంగా నిలదీసినందుకు ఆయన మీద సాక్షాత్ భారత పార్లమెంట్లో దాడి చేయడం దేనికి నిదర్శనమో ఒకసారి మతతత్వ గుండాల్లారా ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి బీజేపీ గుండాల్లారా ఖబర్దార్, భారత ప్రజాస్వామ్యం మొత్తం కూడా మిమ్మల్ని చూస్తుంది. ఏదో ఒక రోజు చెడుకు ఖచ్చితంగా అంతం ఉంటుంది. దానికి తగ్గట్టుగా రేపు రాబోయే రోజుల్లో బీజేపీ ఖచ్చితంగా చచ్చిపోవడానికి నిదర్శనమే ఈరోజు భారత రాజ్యాంగం. అంబేద్కర్ గారిని అవమానించడం, రాహుల్ గాంధీ గారి మీద దాడి చేయడం, ఇదంతా కూడా ఎట్టిపోతుందో ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. కాంగ్రెస్ పార్టీ అంటే ప్రజాస్వామ్యానికి నిలువుటద్దం. అలాంటి పార్టీని భారత పార్లమెంట్లో సమాధి చేయాలని చూస్తున్నటువంటి అమిత్ షా, మోడీ ఆయనకు మద్దతు నిలుస్తున్నందుకు మీ అందరి కుతంత్రాలు కూడా అతి త్వరలోనే సాధింపుతోని సమాధి చేయబడతాయని సందర్భంగా తెలియజేస్తున్నాం. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.